రాష్ట్ర ఖజానా దోచి మీరు దాచుకొని వేల కోట్ల రూపాయలకు పడిగెత్తి ఇవాళ మమ్మల్ని మీరు ఏం మాట్లాడుతున్నారు? హరీష్ రావు ఇంత అహంతో మాట్లాడుతున్నావు. రాష్ట్ర మంత్రులను పట్టుకొని దండుపాల్యమంటావా? అంటే బీసీ బిడ్డలు ఉన్నటువంటి క్యాబినెట్ను, ఒక దళిత బిడ్డలున్న క్యాబినెట్ పట్టుకొని నీ నోటికి ఎంత వస్తుందంత. మేము అసెంబ్లీలో మేము చూస్తుంటాం హరీష్ రావు గారు హావభావాలు. ఎందుకంటే మొదటిసారి ఎన్నికైనా 10 సంవత్సరాలు రాజ్యం చేసినారు. మేమే రాజులం, మేమే మంత్రులమని రాజ్యం చేసినాం. ఎక్కడన్నా పేదవాళ్ళకి సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమంలో కూడా అమలు చేసిన పని చెప్పబనండి. ఇందిరా ఇల్లు ఇచ్చిందా, రేషన్ కార్డులు ఇచ్చిందా, సన్నబియ్యం ఇచ్చిందా, 200 యూనిట్ ఉచితం కరెంట్ ఇచ్చిందా, నిరుద్యోగ యువకులు ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసిందా? ఒక్క పని చెప్పమనండి. 10 సంవత్సరాల లోపల వాళ్ళు రాజ్యం వెళ్ళినట్టు 10 సంవత్సరాల లోపల మమ్మల్ని పట్టుకొని నోటికి ఎంత వస్తుందంత. కమిషన్ల కోసమట కకృతిపడి, వాటాల కోసమట, మా వ్యక్తిగతమైన కోపాల మీద మాట్లాడిన దానికోసమట రాష్ట్ర క్యాబినెట్లో మాట్లాడుకున్నామని చెప్పి మాట్లాడతాడు. నువ్వు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందా హరీష్ రావు గారు? నువ్వు పోతావు కదా ప్రతి శనివారం సిద్దిపేట ఉంటే. నేను సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయం చేస్తాను. నేను రాష్ట్ర క్యాబినెట్లో ఏం చర్చ అయిందో నేను వెంకటేశ్వర స్వామి భక్తిని ప్రతి సంవత్సరం పోతా. ఆ వెంకటేశ్వర దేవాలయం కాడికి నువ్వు రా, టైం డేట్ నువ్వే ఫిక్స్ చేయి. మన రాష్ట్ర క్యాబినెట్లో తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా, రైతులకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా, రాష్ట్ర బడ్జెట్ పరంగా ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే విషయంలో చర్చ తప్ప వ్యక్తిగతమైనటువంటి ఏ ఒక్క చర్చకు వచ్చినా ఆ దేవుడు ఏడుకొండల స్వామి సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద హరీష్ రావు గారు ఆ దేవాలయంలోపు నువ్వు శనివారం నువ్వు టైం పెట్టుకో, నేను శనివారం టైం పెట్టుకుంటా. ఇద్దరం అక్కడ బోరింగ్ ఉంటే బావి ఉంటే బావి స్నానం చేసుకున్నాం. నేను ఏ క్యాబినెట్లో జరిగినటువంటి విషయం మా ముఖ్యమంత్రి గారి అనుమతితోని, మా క్యాబినెట్ అనుమతితోని క్యాబినెట్లో ఏం జరిగిన అంశాలన్నీ కూడా నేను ముందు పెడతాను.